వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లా సాలూరు రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబాయిని ఇంత దారుణంగా చంపేసి ఎవరో చంపేసినట్టు నాటకాలు ఆడుతున్నారు. ముందు నాటకం, తర్వాత నేనే చంపానని బూటకం, ఆ తర్వాత డ్రైవర్ ను రమ్మంటే చంపేశాడని లెటర్ రాశారట. దీన్ని ఎవరైనా నమ్ముతారా? నేను చీఫ్ క్రిమినల్ అట. ఎప్పుడైనా నా జీవితంలో ఒక్క కేసైనా ఉందా? వారి జీవితంలో ఎప్పుడూ కేసులే. ఇలాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే మీకు రక్షణ ఉంటుందా? ఆడబిడ్డలు బయటకు వస్తే ఇంటికి రాగలరా? వీధికొక రౌడీ తయారవుతాడు అని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తనను చూస్తే పరిశ్రమలు వస్తాయని, జగన్మోహన్ రెడ్డిని చూస్తే పరిశ్రమలు పారిపోతాయన్నారు. ఆయన గతంలో పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లను జైలుకు తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీలో యువత కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉంటే వైసీపీలో యువతకు సారా పోయిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ చూస్తే పరిశ్రమలు పారిపోతాయి, జగన్ జైలుకు తీసిపోతారని అందరికీ భయం. నన్ను చూస్తే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులున్నవని, వాటాలు అడగబోమని అందరూ నా దగ్గరికి వస్తారు. జగన్ మాత్రం వాటాలు తీసుకోవడమే కాదు, జైలుకు తీసుకెళ్తారు. ఇంతకు ముందు చాలా మందిని జైలుకు తీసుకెళ్లారు. వైసీపీకి సహకరిస్తే మీకు తెలియకుండా మిమ్మల్ని నేరాల్లో ఇరికించి జైల్లో పెట్టిస్తాడు, జాగ్రత్త. అది పనికిమాలిన పార్టీ, నేరాల చిట్టా అని చంద్రబాబు నాయుడు అన్నారు. కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి పంపించారని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న లీడర్లను కేసీఆర్ భయపెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఐటీ దాడులతో మోదీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఓటుకు 5,000 ఇచ్చి కొనేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారని అన్నారు. ఒక్కసారి వైసీపీకి అవకాశం ఇస్తే మొత్తం దోచేసుకుంటారని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం శాశ్వతంగా అంధకారం అయిపోతుందన్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.